guys, welcome back to our YouTube channel. ఇవాళ మేము యాగంటికి వెళ్తున్నాం. ఇది ఈ రోజు ఎన్ని డేస్ మనం వచ్చి ఈరోజు ఫిఫ్త్ డే. మా ట్రిప్లో 5th డే రోజు మేము యాగంటికి వెళ్తున్నాం. అక్కడ అదేంటి అదేమో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, ఆ దర్శనానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పుష్ప 2 షూటింగ్ లొకేషన్ ఉందట, దానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ రూట్ని వెల్లూరు పై నుంచి అయితే వెళ్తలేము, బెంగళూరు పై నుంచి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు అనంతపూర్లో ఒక పని అవుతున్నది. మెయిన్ ఆ వర్క్ చూసుకున్న తర్వాత ఈరోజు టైం ఉంటే ఈరోజు దర్శనం చేసుకుంటాం. ఒకవేళ ఈరోజు టైం లేకుంటే అనంతపూర్ ఈరోజు స్టే చేసి రేపే దర్శనం చేసుకుంటాం. అక్కడ అది లేచి కొద్దిగా పెరుగుతుందని చెప్పిన అది చెప్తున్నా. నంది అక్కడ ఫేమస్ ఏంటంటే ఒక నంది విగ్రహం అవుతుందట, రాయితో చెక్కిందే. అది టైం టు టైం పెరుగుతుందట, పెద్దగా అవుతుందట. ఒకవేళ ఆ నంది లేచి ఉరికినా రెంకలేసిన అంటారు, అంటే ఉరితే కావచ్చు, ఉరినా లేకపోతే పెరిగి ఆ కప్పు కానినా కానీ కలియుగం అంతమైపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అట. సో ఆ నందీశ్వరుని ఉంటాడా నిన్ను ఏలా జనరేషన్ చూస్తే ఏలా విగ్రహం లేచి నడుచుకుంటూ పోతుంది. అది చూస్తే నమ్మినావుగా, నమ్మలే అడిగితే నువ్వేమన్నావు పోతుందా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు పై నుంచి అనంతపూర్లో వర్క్ తొందర అయిపోతే యాగంటి, లేకుండా అనంతపూర్లో స్టే. ఒకవేళ తొందర అయిపోతే యాగంటి దర్శనం, యాగంటిలో స్టే. నెక్స్ట్ ఏంది ఏం కథ అని చెప్పేసి మీకు చెప్తా. ఇంటికి కాదు, ఇంకా వేరే ఉంది, ఎక్కడ ఏం కథ అని చెప్పేసి మీకు చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అదే ఒక్కొక్కరు అందరు ఇక కనిపిస్తుందా. ఇదే మేము దీని చుట్టూ తిరిగినాం. నిన్న ఫుడ్ అంతా బాగాలేకుండే, ఇప్పుడు ఏదైనా మంచిగా టిఫిన్ కనిపిస్తే తిందామని చూస్తున్నాం. ఏడా కనిపిస్తలే, వీటి అన్నీ అవే ఉన్నాయి. ఇడ్లీలు ఏమో పొంగినట్టున్నాయి మొత్తం ఇడ్లీలు. బయట తినే వాళ్ళు ఇట్లా బయట పెట్టి అమ్ముతారు చూడు బండి పైన, వాళ్ళ దగ్గర కూడా అట్లే ఉన్నాయి. దోశ మంచిగా ఉండేది, ఇక్కడ చట్నీ బాగాలేదు, చట్నీస్ ఏమీ మంచిగా లేవు. పప్పుచారు పోసారు, పప్పుచారు మస్తు ఉండే, అన్నంలో మంచిగా ఉంటుండే కావచ్చు. అలా మిల్స్ తింటే అయిపోయి మనం అసలు మీల్స్ అప్పటికి ఇక టైం కాలేదు, మేము బండికి అట్ట మీల్స్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇట్లా అన్ని తమిళ పేర్లోనే ఉన్నాయి షాప్స్, నేను ఇంగ్లీష్ పేర్లు ఉన్నదా పిచ్చానా తమిళ పేరు. మనం బెంగళూరు దాకా తమిళ పేరే ఉంటాయి. నేను ఇంగ్లీష్ పెడతారు కదా ఆడ, ఇంగ్లీష్ అంటే బోర్డు ఇంగ్లీష్ లో పెట్టారు కదా, కేఫ్ అని అవి ఉంటాయి కదా. ఇక్కడది అవే ఫేమస్ అంటే వీళ్ళ టేస్ట్, వీళ్ళకి ఇక్కడ సైడ్ నచ్చుతాయేమో ఇవన్నీ, కానీ మాకు అస్సలు నచ్చుతలేవు. అంత వెరైటీ ఉంది ఎవరు అంటే ఎవరు అట్లే వెళ్తారో అట్లే వాళ్ళకి ఈడ అలవాటు, మనకు మన సైడ్ అలవాటు అంతే. వాళ్ళు మన సైడ్ వస్తే వాళ్ళు కూడా ఇట్లా అనుకుంటారు కావచ్చు, ఏంది ఇట్లుంది ఫుడ్ అని. కారం ఇటు సప్పగా అంటే హోటల్ ఎఫెక్ట్ కావచ్చు మరి. బయట ఏడ తినలేదు, అదే హోటల్ రెస్టారెంట్ ఉంటే దాంట్లో తిన్నాం. అప్పు ఘోరంగా ఉంది ఫుడ్, ఇంత కూడా తినలేదు. మొత్తం ఆర్డర్ చేసిన తీసి పెట్టాం. వెజ్ మంచూరియన్ ఒక్కటి జర మంచిగా ఉంటుంది, ఒక్కటి తిన్నాం. మొత్తం వెళ్ళిందంతా అట్నే ఇచ్చి పెట్టేసినాం. బిర్యానీ, వెజ్ బిర్యానీ తీసుకున్నాం, ఏటు గదిలే. పప్పు తీసుకున్నాం, అది ఏటో దాని టేస్ట్ తెలుస్తలేదు. బటర్ నాన్ తీసుకుంటే సర్వపలు ఎక్కువ ఉన్నాయి, గింత దొడ్డునే అవి. ప్రజెంట్ వచ్చేసి మనం మైసూరు టు బెంగళూరు హైవే పైన అయితే ఉన్నాం. చాలా అంటే చాలా దింపింది రోడ్డు ఈ హైవే ఎక్కేయడానికి. చాలా అయింది, అందుకని ఇక్కడ బ్లాగ్ వచ్చి షూట్ అయితే చేయలేదు. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 11:33 అయితే అవుతుంది. ఒక మంచి హోటల్ గురించి చూస్తున్నా, ఎక్కడైనా దొరికితే ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఆ తర్వాత నాకు కావాల్సిన ఐటమ్ బెంగళూరులో దొరుకుతాయేమో అనుకున్నా, బెంగళూరులో ఎక్కడ షాప్స్ అయితే కనిపిస్తలేవు సెర్చ్ చేస్తే. సో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర చూస్తే దొరికితే బెంగళూరులో తీసుకుంటాము, లేకపోతే బెంగళూరు దొరకకుంటే మన అనంతపూర్లో అయితే కన్ఫర్మ్గా అవైలబుల్ ఉన్నాయంట, మన అనంతపూర్లో అయితే తీసుకుంటా. సో ఇప్పుడు మైసూర్ టు బెంగళూరు హైవే మీద అయితే పోతున్నాం. ఈ హైవే వచ్చేసి ఎంత స్మూత్ ఉంది అంటే
మన దగ్గర ఉన్న రోడ్లల్లో 110, 120 దాకా పోతే తారలా ఆమా అని చెప్తుంది కొద్దిగా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను 120లో పోతున్నా క్రూజ్ పెట్టుకొని. అయినా సరే ఇట్లా షేక్ అయితే లేదు. నార్మల్గా 60-70 పోతే ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లే పోతుంది. మ్యాప్ ఎక్కిన ప్రజెంట్ మనం వచ్చేసి బెంగళూరు పక్క నుంచి అయితే పోతున్నాము. బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి ఫ్లైట్స్ పోతాయి కదా, దాంట్లో నుంచి ఒక ఫ్లైట్ మనం ముందు నుంచేలే పోతుంది. జస్ట్ ఆపోజిట్ తెలిసిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అనుకుంటా. కొంచెం అదే ఫ్లైట్ పోతుంది. చూపిస్తాను ఇట్లా నుంచి. ఏర్పడుతుందా? వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్లో అయితే ఆగినాము. ఈ రెస్టారెంట్లో లంచ్ చేసినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎందుకు అయినామంటే చాయ్ తాగడానికి అయితే అయినాము. తాగుతావా చాయ్? ఒకటే పెట్టమని చెప్పిన, తాగుతావా? సరే చాయ్ తాగి ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయితే అదే 2 పెట్టమని చెప్పాను. మరి అన్న 2 పెట్టండి. అయిపోయిందా చాయ్? ఇతనం పోయి ఫ్లైట్ అస్సలు కనబడుతుంది ఇడికి ఫ్లైట్. ఇండిగో 100 సార్లు వచ్చింది అలా. ఎట్లా తెలిసింది దూరంకే? ఏంటిది ఫ్లైట్ కలర్ చూస్తే ఏర్పడతలేదా? రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ ఉంటుంది, డిపెండ్స్. రెడ్ కలర్ ఏం మత్తుగా ఉంటాయి. బా ఇప్పుడు వచ్చింది ఇదేంది పోయిందట గొడవ. ఇడికెన్ ఫ్లైట్లు మంచిగా కనబడుతున్నాయి. రెడ్ కలర్ ఏముంటాయి చెప్పన్నా? ఎయిర్ ఏషియా ఉంటుంది, ఎయిర్ ఇండియా ఉంటుంది, విస్తారా బ్రౌన్ ఉంటుంది, చేపల కలర్ ఉంటుంది. ఎయిర్ ఏషియా అంతే. ఆరెంజ్ కలర్ ఉండే. రెడ్ కలర్ చెప్పిన రెడ్, పింక్ కలర్, వైలెట్ కలర్, ఎల్లో కలర్. మేము చాయ్ తాగినంత సేపట్లో దగ్గర ఒక 10 ఫ్లైట్లు అయితే వచ్చినాయి ఇక్కడికి. వాచా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందా అని చూస్తే ఇక్కడనే ఉంది ఎయిర్పోర్ట్. అది పెద్ద ఫ్లైట్ టేక్ ఆఫ్ పోతుంది చూడ. వచ్చి నేను ఆడియన్స్ చూపిస్తా. పెద్ద ఫ్లైట్ అది. కనిపించింది. ఒక్క రెక్కకు 2 టర్బైన్లు ఉన్నాయి. వాజా రెడ్ కలర్ కూడా ఉన్నాయి. అది టేక్ ఆఫ్ పోతుంది. అది క్లియర్ కనబడుతుంది. కానీ ఫోన్ల కంటే ఐస్ తోని మస్తు క్లారిటీగా అనిపిస్తుంది. ఫ్లైట్లు పోయేది వచ్చేది నీకు ఎగిరేది కనబడదు కావచ్చే. అనిపిస్తుంది టైం పడుతుందేమో. పోయింది అది. ఇది రెడ్ది కదా, నీకు కనబడదు కావచ్చు. లేచే వరకు షెట్లు వెనక పోతుంది నాకు తెలిసి. రెడ్ అనిపిస్తుంది. ఏదైనా ఫ్లైట్ వస్తుంది వెనుక ల్యాండింగ్కు. కరెక్ట్ టైంకు షెట్లాడు పోతుంది. లేచిందే షెట్ల మీదనే చూడు. ఎగ్జాక్ట్లీ కనబడా? ఇప్పుడు ఏంది ఎక్కుతావా? ఇటు చూడు, ఎక్కుతావా? ఎక్కిస్తుంది ఇయర్. అటే పోతుంది అది. ల్యాండింగ్ వస్తే మనకు క్లారిటీగా కనవాడు. ఇవి మాకేందో తెలియలేదు. గూగుల్ మ్యాప్ లో అడిగితే అది నంది హిల్స్ అని చెప్పింది. నంది కాదు, నంది హిల్స్ అని చెప్పింది. ఇక్కడ నుంచి లేపాక్షిగూడెం దగ్గరనేనట. అక్కడ పెద్ద నంది ఉంటాడట, ఏముంటాడట. ఈరోజు మేము వచ్చేసి చెప్పిన ఆల్రెడీ అనంతపూర్లో వర్క్ అయిపోతే పోతా, యాగంటి లేకుండా లేదని చెప్పేసి. సో అనంతపూర్ దగ్గర దాకా వచ్చినాము. ఇంకా 2 hours జర్నీ ఉంది అంతే. ఒకవేళ అయిపోతే యాగంటి చూసుకొని రేపు పొద్దున లేపాక్షి చూసుకొని ఇంటికి పోవాలి. ఓకేనా? When I saw you on the dance floor, oh, was it you who saw me first? I guess it's history now and I shouldn't care but it still hurts. I didn't realize. మేము ఆల్మోస్ట్ అనంతపూర్ దాకా వచ్చినాము. ఇక్కడ చూస్తే కొండల పైన విండ్ టర్బైన్లు పిచ్చిగా ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తారు. ఇగో వాచా ఇటు దిక్కు మొత్తం ఇక్కడ దిక్కు అన్నవే ఉన్నాయి. ఆ కొండ మీద ఉన్నాయి అన్నవే. అసలు ఇవి దూరంగా చూస్తే మస్తు చిన్నగా అనిపిస్తున్నాయి, కానీ దాని ఒక్క రెక్క పెద్ద లారీ మీద పోతుంది. దగ్గర ఒక 100 మీటర్లు ఉన్నది కావచ్చు ఆ లారీ. ఎంత లారీలో పోతున్నా వీడికని చూస్తే ఎంత చిన్నగా ఉన్నది రెక్క. లారీ మీద ఉంటుంది, ఎంత పెద్ద అవుతుంది. అది కాదు స్టాండ్ కాదు, రెక్కలే మస్తు పెద్దగా ఉన్నాయి రెక్కలు. అవి దూరంగా చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయి విండ్ టర్బైన్స్, కానీ
ఘోరంగా పెద్ద ఉన్నాయి తిరుగుతుంది. అవి కింద ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి చూడాలి, జనరేట్ అయిన కరెంట్ మొత్తం సబ్ స్టేషన్ లో పోతుంది అన్నట్టు. ఇక ఈ ఫ్యాక్టరీ వచ్చేసి అక్షయ్ చూపిద్దామని చెప్పేసి నేను అప్పంచాలు వెయిట్ చేస్తున్నా. కియా కార్లు ఉంటాయా, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే మనకు మొత్తం సప్లై అయ్యేది అన్ని ఇక్కడ సప్లై అవుతాయి. ఉన్నాయి షాన్ అని నట్టు చూసిన డ్రోన్ లేకపోతే ఒక క్లారిటీ కనబడుతుంది. వాడు ఉంటాయి మొత్తం అన్నీ ఉంటాయి ఇలా అనిపించవు కానీ ఉంటాయి చూడు. ఇప్పుడు ఇలా పని చేసేటోళ్ళే కావచ్చు, అక్కడ దిక్కుంటాయి ఇంకా మొత్తం. అది మెయిన్ రోడ్ కు ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఎన్ని కోట్లు. హోటల్లో నుంచి అయితే గాయస్ చెక్అవుట్ అయితే అయిపోయినాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక ఐటమ్ నేను ఎప్పటి నుంచో బై చేయాలనుకుంటున్నా. అది నేను అనంతపూర్లోనే బై చేస్తా అనుకున్నా. కాకపోతే వాళ్ళ షాప్ వచ్చేసి అనంతపూర్లో కాకుండా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న గుట్టి అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంది. సిటీ అది కూడా, దాంట్లో అయితే అవైలబుల్ ఉందట. వాళ్ళ ఫ్యాక్టరీ అక్కడ ఉందట. సో ఫస్ట్ మన యాగంటి పోయి ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకోబోయే ముందు గుత్తికి పోయి అక్కడ నేనైతే ఫ్యాక్టరీ గురించి చెప్తున్నానో ఆ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆ ఐటమ్ వచ్చేసి ఈరోజు బై అయితే వేయబోతున్నాం. ఏంది ఏం కదా అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత అవైలబుల్గా ఉంటే మీకు చూపిస్తా అదేందో. సో ఇప్పుడు వచ్చేసి గూటి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 53 కిలోమీటర్స్ ఉంది, 59 మినిట్స్ చూపిస్తుంది. చాలా మంది అనుకుంటారు వీడియో చూసే వాళ్ళు హోటల్ దగ్గర ఏంది ఎందుకు చూపెట్టలేదు మొత్తం అని చెప్పేసి. హోటల్ బాగానే ఉంది, కాకపోతే అట్మాస్ఫియర్ బాగాలేదు అక్కడ. స్టాఫ్ అయినా అంత బాగాలేరు, రిసెప్షన్లు ఉండే వాళ్ళైనా. అంటే కొన్ని హోటల్లో ఎట్లుంటారు అంటే ఫ్రెండ్లీ ఉంటారు, మనకు మంచిగా అనిపిస్తుంది. వీడియో ఏం షూట్ చేయాలి ఫస్ట్ నుంచి, కాకపోతే వాళ్ళు రూడ్గా ఉన్నారు, ఏంది చెప్పు అన్నట్టుగా ఉన్నారు. సో అసొంటి అట్మాస్ఫియర్లో వీడియో తీయబుద్ధి కాలేదు. ఆ హోటల్ని ప్రమోట్ చేసినా మనకు వచ్చేది ఏం లేదు. ఫుడ్ కూడా బాగానే ఉంది హోటల్లో, అవదని చెప్పొద్దు. స్టే కూడా బాగానే ఉంది, కాకపోతే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మంచిగా లేరు. అందు గురించి అక్కడ నేను ఏం వీడియో షూట్ చేయలేదు. మొత్తం అసలు ఎంటర్ అయినప్పటి నుంచే వీడియో ఏం షూట్ చేయలేదు. చెక్అవుట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇక అనంతపూర్ నుంచి వెళ్ళి. ఆ హోటల్ పేరు వచ్చేసి ఏంటంటే పలాస అని చెప్పేసి హోటల్ ఉంది. సో ఆ హోటల్లో స్టే చేయాలంటే ముందే చెప్తున్నా, ఫుడ్ బాగుంది, స్టే బాగుంది, కాకపోతే స్టాఫ్ బాగాలేరు. రిసెప్షన్ స్టాఫ్ ఎస్పెషల్లీ బాగాలేరు. వాళ్ళని అక్కడ ఉండాలంటే మాత్రం ఆలోచించుకొని ఉండండి. పలాస హోటల్ పేరు. సో ఇప్పుడు వచ్చేసి గూటీకి అయితే వెళ్తున్నాం ఇక. గూటీ యాక్సిడెంట్ అయిందా ఏంది కార్ కదానికి? ఏమో గ్లాస్ వల్ల వచ్చినట్టున్నది, తలిగింది వెనక బండి. బండి తలిగినట్టున్నది. అదే వెనక నుంచి వెళ్ళి కవర్ వేసి టేప్లు వేసారు మొత్తం. ఆగుతుందా అట్లా? షోరూమ్ పోయేదాకా కావచ్చు. టీజీ మనక్కడ బండి, అది టీజీ 15 కరీంనగర్ బండి. టీజీ 15 ఉందా? ఎంత ఉందా? ట్రైన్ అయితే పోతుంది మన ముందు. రైల్వే ట్రాక్ దగ్గరనైతే ఆగినాము. ఒక ఐటమ్ ఉంటామని చెప్పినా కదా, ఆ ఐటమ్ వచ్చేసి ఏంటంటే టెస్లా కార్ ఇంజన్ గురించి అయితే వచ్చినాం అనమాట. ఆన్లైన్లో ఢిల్లీ నుంచి తెప్పిస్తే ఎంతైతే కాస్ట్ పడుతుందో మనకు అంతకంటే డబల్ ప్రైజెస్ చెప్తారు ఇక్కడ. సో దానికంటే మళ్ళీ లో క్వాలిటీ ప్రొడక్టే అది. సో వద్దని చెప్పేసి అప్పుడే ఆగిపోయినా. వీళ్ళు చెప్పే ప్రైస్కి మొత్తం మన టెస్లా కారే రెడీ అయిపోతుంది. సో అందు గురించే సప్లై కోకొని వద్దని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే యాగంటి అయితే వెళ్తున్నాము. ఈ లోపల దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోతుంది కావచ్చు. ఇక్కడ టైం వేస్ట్ దగ్గర ఒక 3-4 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది అనవసరంగా. ఓకే, మనకు ప్రైజెస్ ఎట్లా ఏం కథ అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే తెలిసినాయి. అది తెలియకపోతుండే ఇక్కడికి రాకపోయి ఉంటే. సో మొత్తం ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం. ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ఇంటికి అయితే పోతున్నాం. పోయిన తర్వాత ఢిల్లీ నుంచి అయితే తెప్పిస్తుంది. వెరీ సూన్ టెస్లా ఏదైతే ఉందో అది వచ్చేసి రీస్టార్ట్ అవుతుంది. ప్రాజెక్టు చేస్తున్నాం అని చెప్పడే ఉంది, స్టార్ట్ చేసుడు అయితే లేదు. ఈ ట్రిప్ వల్ల ఆగిపోయిన ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పోగానే మేబీ రేపు రీచ్ అవుతాం కదా, రేపు రీచ్ అయిపోతాం కావచ్చు. ఇక ఫర్దర్గా ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వ్యూ మంచిగా ఉంది కానీ మొత్తమే నెట్వర్క్ లేదు. కావాలా నెట్వర్క్? కావాలి. కూరంతో ఫోన్ మాడుతుంటే కట్ అయిపోయింది. అది నెట్వర్క్ లేదు కదా. ఈ ఊరు పేరు అట ఊటకొండ. ఈ ఊరు పేరు కాదు, ఆరో ఉంది అక్కడ కావచ్చు. ఊటకొండ ఇటు సైడ్ వెరైటీ ఉంటాయి పేర్లు. వెరైటీ మనది కొత్త వాళ్ళు కట్టినాయి అనుకుంటారు మరి. సిద్దిపేట సిద్దిపేట అందరూ తెలుసు కట్టినాయి అనుకుంటారు మరి. ఏంటిది ఇది? గాడిది
గీడ మధ్యలో ఉంది మరి. ఏంటిదట కానీ లొకేషన్స్ మాత్రం మస్తున్నాయి. బర్రల్ జరగమ్మా కూరగాడు. వాటర్ పైనుంచి వస్తాయట, ఆటోమేటిక్గా కిందకి వస్తూ ఉన్నాయి. కోనేరులో వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో కోనేరులో వాటర్ చల్లుకున్నాం. ఇప్పుడు వచ్చేసి పైనకైతే వెళ్తున్నాము. యాగంటే అంటే తెలియని వారికి ఏంటిది అంటే పుష్ప 2 మూవీ ఇక్కడ రిలీజ్ షూట్ అయింది, చూపిస్తా. గుళ్ళకి నరసింహస్వామి దగ్గర కిరీటం చేపించి నన్ను పోరా. ఇంటి పేరు అడుగుతారు. ఎస్ ఎస్ అరుణాచలం గిరి ప్రదర్శన చేసినప్పటి నుంచి స్టెప్స్ చూస్తేనే భయం అవుతుంది ఘోరంగా. వావ్ పుష్ప 2 సినిమా లొకేషన్ చూడలే, క్లోజ్ ఉంది, 3కి ఓపెన్ అవుతుంది. లొకేషన్ హైలైట్ ఉంది. ఏం సినిమా? నేనే రాజు నేనే మంచి సినిమాలా అది ఇట్లా దీపం వెలిస్తుంది ఇక్కడనా సుధాంతి. మరి ఇదేనో కాదో తెలియదు. నేను పుష్ప 2 ఒక్కటే అనుకున్నా. అక్షయ్ ఏమంటుందంటే నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా వీళ్ళనే షూట్ అయిందని అంటుంది. ఆ సినిమా నేను చూడలే, తెలియదు మరి, అయితే కావచ్చు, చెప్పలేదు. ఇక్కడ నందీశ్వరుని గురించి మేము చెప్పినాం కామన్నా, లేస్తే కలియుగం అంతం అయిపోతుంది అది అని చెప్పేసి. ఈ నందీశ్వరుడే పెరుగుతుండట సంవత్సరానికి, పెద్దగా అయిందే మరి, మొత్తం నిండింది చూడు. ఏంది వాడు పోల్ కిందకి వచ్చింది కనబడుతుందా? లేచి ఉరికినా లేకుంటే పైన అయినా కానీ కలియుగం అంతం అయిపోతుందట. బండ వలిగిపోయినట్టు చేంజ్ చేశారు. దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది. ఇక్కడ స్పర్శ దర్శనం అని చెప్పేసి దేవుడిని మనం ముట్టుకోవచ్చు. స్పర్శ దర్శనం అయితే వేసుకున్నాము. కోనేరు నట్టున్నది పా టెంపుల్ ఇదే. వెళ్ళా అక్షయ జాగ్రత్త. ఇదే లొకేషన్ వాళ్ళు పోతారు చూడలే, నేను లోపలికి పోతారు. ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నాం. వెళ్ళా ఇంకా వాడే ఇద్దా, స్ట్రైట్ ఉన్నాయి స్టెప్స్, ఘోరంగా స్ట్రైట్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే వేసుకున్నాము. ఈ పైనకి ఇంకా స్టెప్స్ ఉన్నాయి, పైనకైతే ఎక్కుతున్నాము. స్టెప్స్ చూస్తే ఏడిపోతుంది. అచ్చా బ్రహ్మం గారు తపస్సు చేసిన ప్లేస్ అట, కళజ్ఞానం రాసింది. ఇప్పుడే యాగంటి దర్శనం అయిపోయింది. మేము కింద ఉన్నప్పుడు ఈ కొండ మీద ఏముంటుంది అంటే ఇట్లా దీనికి దారి ఉండే, ఏముంటుంది అని అనుకుంటున్నాం కింద, కానీ ఏం లేదు, ఉంటుందే దారి పోవడానికి. ఉన్నట్టున్నదే మనకు. మేము అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నందుకు మాకు రిటర్న్ రూట్ కూడా ఇంటికే వెళ్తున్నాం. ఇక స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఇట్లకైనా రూట్ చూపెట్టింది, వేరే రూట్ చూపెట్టలేదు. పోగ మళ్ళీ ఒకసారి దేవుని చూసుకుంటూ వచ్చి ఇది ఏం లేదు రూటే, వాళ్ళు ఏమన్నా ఉందనుకుంటారు పైన. రూటే కానీ మస్తు ఉంది మరి, లొకేషన్ మంచిగా. మొత్తం పైన దాకా అయితే వచ్చినాం. పైన దాకా వచ్చినాక ఒకసారి వ్యూ చూడండి. ఇక్కడ టెంపుల్ ఇదే, మనం లోపలికి పోలేదా ఈ స్పాట్. వా అక్షయ ఇది ఒకటే వే అని ఫస్ట్లో నరికిండు ఎక్కేటప్పుడు. ఇది 2 వే. మేము ఆరని కొట్టకుండా ఆయన వచ్చిండు అట్లనే కార్ ఆయన జస్ట్ మిస్. వా జస్ట్ మిస్ అంటే ఆనందం అనుకో, గాడున్నా గీడున్నా జస్ట్ మిస్ అట. వచ్చిందా లేదా? ఆరు వచ్చింది. బ్రేక్ పట్టకపోతే అందక పోవునా ఒక పోనా, బ్రేక్ పట్టకుంటే ఏదైనా పోతుంది. ఇప్పుడు సడన్ బ్రేక్, ఇప్పుడు కాదు, ఇప్పుడు సడన్ బ్రేక్ నువ్వు పట్టలేదు అనుకో, డాగమాగంలో కారు ముందట చూసేసరికి అబ్బా నేను సడన్ బ్రేక్ పట్టా గుద్దుకుంటా. నేను తిరుమల కొండ ఎక్కించి దించిన కారణం కాదు, ఒకవేళ అట్లా జరుగుంటే అట్లే జరుగుతుండే కదా. అట్లా అనుకుంటా ముందే ఇప్పుడు ఆరని కొట్టుకుంటా పో అని ఇన్లేదు. ఇది 1 వే, వాడు పిచ్చోడు వానికి రూట్ తెలవాలి. 2 వే ఇది, అన్ని బండ్లు వస్తున్నాయి, కార్లు కూడా వస్తున్నాయి. అబద్ధం చెప్తుండు. ఏవే ఇది ఇక్కడ కూడా ఇద్దరు తాతలే, నేను తాత అమ్మనేమో అనుకునే వాళ్ళకి కండలకి. ఫస్ట్ టైం మాది ఆఫ్ రోడింగ్ అవుతుంది. కొత్త కార్ రోడ్ లేదు. వీడియో లైన్ రానికి టైం పడుతుంది. నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి వచ్చిన ఆల్రెడీ. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో వస్తాయి. ఇక నిజంగా ఫ్యామిలీ ఛానల్ని, బ్లాగ్స్ ఛానల్ని ఆడ 100 మంది ఉన్నారు కానీ జింగిడి వాళ్ళు ఎవ్వరు చూసుకోలేరు, ఆపరేట్ చేయలేరు.
విజయాడు ఒక్కడే ఆపరేట్ చేస్తా ఉన్నాడు, అన్ని అప్లోడ్ చేస్తుండు, అన్ని చూసుకుంటుండు వాడు. మనం అట్లా తయారు చేసిన విండ్ మిల్ కనిపిస్తుందా? ఇవన్నీ అవే దాని రెక్కలు. నిన్న వీడియోలో చెప్పిన రాంగా కాదు, అది ఒక్కటి ఆడు ఉంది చూడ, అది ఒక్కటి. అది మిగతా వైట్ ఉన్నాయి అన్ని రెక్కలు. డుబ్బుకి ఉన్నాయి డబ్బాలు, ఆ మీద లేదా ఆ డబ్బా, అది ఎంత పెద్ద ఉన్నది రెక్క. నేను నిన్న వీడియోలో చెప్పిన, చాలా మంది నమ్మలే కావచ్చు ఎంత పెద్దగా ఉంటుందా అది అని చెప్పేసి. కనిపిస్తుందా? కానీ ఇది అబద్ధం చెప్పిండు. ఇది హెలికాప్టర్ తో ఫిట్ చేయరు, క్రేన్. కొన్ని చాలా హెలికాప్టర్ తో చేస్తారు ఫారెన్ లా. ఎంత పెద్ద ఉంది, కావాలి దాకుంది రెక్కలు. చూసినావా నువ్వు? చూసినావా? నిన్న చెప్పినా నేను మస్తు మందికి, మళ్ళీ లారీ మీద కనబడితే ఏమో చూపిస్తా అనుకున్నా కానీ ఏడ కనబడి కొంచెం పెద్దగా ఉన్నారు. ఫిట్ చేస్తారు చూడు రావు, ఒకటి అయింది ఫిట్ చేస్తారు కదా. మనము జపాలి హనుమాన్ మందిర్కి వెళ్ళేటప్పుడు పైన చూసినాం కదా, మన కార్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది అని చెప్పేసి. ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సక్సెస్ఫుల్గా 2000 కిలోమీటర్స్ అయితే గాయస్ కంప్లీట్ చేసుకుంది. కారు ఉన్న 1 వీక్లోనే 2000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. సో ఇంటికి పోయేసరికి చూడాలి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇంకా అని చెప్పేసి. ఇంకా 300 కిలోమీటర్స్ అయితే ఉంది. 2316 కిలోమీటర్స్ అయితే అవుతుంది అన్నట్టు మనం ఇంటికి పోయేసరికి. సో అంత అవుతుందా ఎక్కువ అవుతుందా అనేది చూద్దాం. ఇక మొత్తానికి 2000 కంప్లీట్ అయ్యింది. ట్రావెల్ చేయబట్టి మేము 3 అవర్స్ అవుతుంది. 7 అవర్స్ ఉండే కదా, ఇప్పుడు 4 అవర్స్కి వచ్చింది. మధ్యలో ఏమన్నా ఆగి ఛాయ్ అన్న తాగుతాం, లేకపోతే ఇప్పుడు ఇంకెన్ని అవర్స్ ఉంది హైదరాబాద్కి? 4. హైదరాబాద్కి 2 అవర్స్ ఉంది, టోటల్ 4 అవర్స్ ఉంది. హైదరాబాద్లో ఆగి మనం తిందాం. మనం ఎవరికి ఎంత అవుతుంది చెప్పన్నా? 9 అవుతుంది. 9కి తిందామా? అలా ఆగి ఏదైనా తిందాం. మనం మళ్ళీ 2 అవర్స్ కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తే ఇంటికి పోతాం. ఇక హైదరాబాద్ ఇంటికి పోయినట్టే. ఇక అయితే ఇప్పుడు ఛాయ్ తాగుదాం. ఇప్పుడు మొత్తం ఇది కరెంట్ లేదు, లైట్లు అన్ని బంద్ చేసి ఉన్నాయి. ఇట్లా ఆమామున అంతా ఉంది కరెంట్. ఓకే, సినిమా చీకటి ఏంది? కరెంట్ అయితే ఉంది మరి, ఉన్నాయి కదా లైట్స్ వస్తున్నాయి కదా. ఇది ఏం లేవు, ఇటు సైడ్ ఏం పెట్టలేదు. అందుకే ఇంకా 247 కిలోమీటర్స్ ఉంది. 4 అవర్స్ 17 మినిట్స్లో మన ఇంటికి ఏరుతాం. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అనుకున్నా కదా. హాఫ్ అన్ అవర్ గంటన్నర హాఫ్ అన్ అవర్ అనుకున్నా. హాఫ్ అన్ అవర్ అనుకుంటే లే పురుగులు అనే అది చెప్పలే కదా. లేవు అట, అట్లే వచ్చినాం. ఇక లేపిండు వేస్ట్గా నన్ను. ఇంకో గంట సేపు అందునట్లనే దగ్గర దాకా వద్దు. మళ్ళీ వాడికి ఇంటికా లేవు. ఇక ఇంకా ఊకే నిద్ర రాదు, వచ్చినప్పుడే వండుకోవాలి గట్టిగా. నీకు వస్తలే నిద్ర? ఛాయ్ తాగితే మొత్తం పోతుంది. ఛాయ్ తాగుతుంది లేదు, అయినా తాగుదాం ఛాయ్ అన్న. వద్దలే, అలవాటు అయిపోయింది నాకు. గీతో అసలు డ్రైవింగ్ చేయకపోతే అసలు ఎట్లా ఎత్తున్నావు నాకే అర్థమైతే లేదు. కొత్త కారు మురిపెం కావచ్చు నాకు తెలిసి. నేను ఏ వెహికల్ ఎటు అయినా సరే ఫస్ట్ మానున్నప్పుడు మొత్తం మానే నడుపు. నేను ఎన్నో తాళ నడుపుతుండే కొద్దిగా అంతా. తర్వాత ఇప్పుడు కిటికా ఉన్నాడు కదా, ఎటన్నా పోతే వానికే ఇస్తాను మ్యాక్సిమం. అంటే ఒక 600 కిలోమీటర్లు తిరుపతి పోతే 200 కిలోమీటర్లు నేను నడిపిన, 400 కిలోమీటర్లు పోంగ వాడే నడిపిండు. రిటర్న్లో కూడా 200 కిలోమీటర్లు నేను నడిపిన, 400 కిలోమీటర్లు వాడే నడిపిండు. సో ఇప్పుడు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేను మస్తు ఎక్కువ కార్ నడిపిన. 7 అవర్స్ ఉండే జర్నీ, కానీ నాకు జల్దీ వచ్చినట్టు అనిపించింది. అంత ఏర్పడలే ఏం నాకు. నీకు ఏర్పడ్డా? మేల్కతో ఉంటే కార్ నడిపితే ఏర్పడు మంచిగా అన్నది గుర్రు కొట్టుకుంటా. అంటే నాకు ఇట్లా 7 అవర్స్ అనేసరికి అలసిపోతా అనుకున్నా నేనే. కానీ మస్తు కవర్ చేసినాము. 11:30 12 చూపెట్టిండే. అదే టైం అయితే 12 చేంజ్ చూపెట్టింది కానీ మేము ఆ మధ్యలో అన్నం తిన్నాం, ఒక దగ్గర ఛాయ్ తాగినాం. అయినా కూడా 11:30 లోపే ఏరుతున్నాం. అది బెస్ట్ థింగ్. ఎందుకంటే హైవే నుంచి వచ్చినాం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండా, అవుటర్ రింగ్ రోడ్. లేకపోతే ఆ ట్రాఫిక్ లెక్క పోయేసరికి అదే 12-1 అవుతుండే. ఇప్పుడు ఇక ఇంకెంత? హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. హాఫ్ అన్ అవర్ అంటే 25 మినిట్స్. హాఫ్ అన్ అవర్ ఇంటికి పోతాం. ఇక ఇంటికి కాదు, స్టూడియోకు. వాళ్ళు ఎవరు వండలేదట. వాళ్ళకి లడ్డూలు వేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి, ఇంకా మస్తు పనులు ఉన్నాయి. తర్వాత ఇంటికి